ఒక సినిమాను మించి ఒక సినిమాను తలపించే కొన్ని అంశాలు ఇప్పుడు రియల్ లైఫ్లో రాజకీయాల్లో పొలిటికల్ గేమ్లో నడుస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ కూడా దీనిపై అలర్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయాల్లో ఎవరు ఊహించని విధంగా రాజకీయాలు ఉంటాయి. ప్రస్తుతం తెలుగు ప్రజల చూపు తమిళనాడు వైపు పడింది. టీవీకే పార్టీ అధినేత విజయ్ తలపతిపై పడిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారు, అవుతారా లేదా, అసలు ఏం జరుగుతుంది ఆ తమిళనాడు రాష్ట్రంలో అంటూ ఆరాధిస్తున్నారు. అయితే విజయ్ను గవర్నమెంట్ ఏర్పాటుకు రంగం సిద్ధమయ్యే చివరి నిమిషంలో గవర్నర్ అగ్రీ చేయకపోవడంతో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇందుకే అసలు ఏం జరుగుతుంది? భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఏ పార్టీకైనా స్పష్టమైన మెజార్టీ రానప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఎవరికి ఇవ్వాలన్నది గవర్నర్ విచక్షణ అధికారంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు ఎవరికి రాలేదు, కానీ అత్యంత లార్జెస్ట్ పార్టీగా మాత్రం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే పార్టీ, విజయ్ గారి పార్టీయే నిలబడి ఉంది. అయితే ఆ పార్టీ బలాన్ని నిరూపించుకోలేనప్పుడు గవర్నర్ భావిస్తే కూటమిగా ఆహ్వానించవచ్చు. అయితే మేము బలం నిరూపించుకుంటామయ్యా అసెంబ్లీ సాక్షిగా అని చెప్పి 113 మందితో సంతకాలు పెట్టించిన లేఖను కూడా ఇచ్చినప్పటికీ గవర్నర్ ఆమోదించలేని పరిస్థితిలో ఉండడం ఒక్కసారిగా అందరికీ ఆశ్చర్యానికి గురి చేసిన అంశం. విజయ్ విషయంలో గవర్నర్ నిర్ణయం వెనుక ఉన్న రాజకీయ సమీకరణలు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారుతున్నాయి. తమిళనాడు రాజకీయ పరిణామాలు నిశ్చితంగా గమనిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందని ఆరాధిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి సర్కార్ అయితే ఈ వైఖరిపై వాళ్ళు ఏం పెద్దగా పెదవి విప్పడం లేదు, చూస్తున్నారు అందరూ కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా తీర్పును గౌరవించాలని, అతిపెద్ద పార్టీగా అవతరించినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా అవకాశం ఇవ్వాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఊరుకునే హెచ్చరికలు కాదు అని, భవిష్యత్తులో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తమ పార్టీ పోరాడడానికి సిద్ధంగా ఉండేదానికి గ్రౌండ్ లెవెల్లో కూడా సంసిద్ధం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన క్యాడర్ మొత్తం. తాజాగా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు జూమ్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లకు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులకు, ఎమ్మెల్యేలకు, సమన్వయకర్తలకు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు, కోఆర్డినేషన్లకు అందరికీ కూడా ఆయన మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు తాజాగా మాట్లాడుతూ ఎస్ఐఆర్ గురించి ఆయన ప్రస్తావించారు. ఓటర్ల జాబితా సవరణపై ఆయన అప్రమత్తంగా ఉండాలి అంటూ సూచనలు ఇచ్చారు. తాజాగా ఇతర రాష్ట్రాల్లో దీన్ని అవలంబిస్తున్నారు కేంద్రం. ఓటర్ల జాబితా సవరణపై చాలా క్లియర్గా ఉండాలని, 175 అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు దీనిపై మరింత అవగాహన పెంచుకోవాలి, అవసరమైన టెక్నికల్ నాలెడ్జ్ను పెంచుకోవాలి. ఎస్ఐఆర్ పేరుతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్కో రాష్ట్రంలో 90 లక్షలకు పైగా ఓట్లు తొలగించడం జరిగింది. మనం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఓటర్లు, సానుభూతి పరులు ఓట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ఓటు తొలగిస్తే తిరిగి చేర్చేంత వరకు వదలకూడదు, అది మన కర్తవ్యం అంటూ సజ్జల పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ఓటర్లపై చంద్రబాబు నాయుడు ఆయన టీం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కావున తమను కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పారు. బిఎల్ఓలు ఇప్పటికే మ్యాపింగ్ చేస్తున్నారు, కావున మనం ఏర్పాటు చేసుకున్న బిఎల్ఓ కూడా స్పష్టంగా ఉండాలి. ఎస్ఐఆర్ మొదలయ్యేలోగా మనం అందరం అప్రమత్తంగా అవసరమైన విధంగా సిద్ధంగా ఉండాలి, లేకపోతే మనకు మళ్ళీ ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది. దీనిపై అప్రమత్తం చేస్తున్నారు. పైగా పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాలన్నీ చూస్తున్నారు. గవర్నర్ సైతం కేంద్రం హ్యాండిలింగ్ చేస్తున్న పరిస్థితి వచ్చింది. ఇది సినిమాల్లో, గతంలో మనం ఏదేదో సినిమాలలో చూసే రాజకీయాలే నిజ జీవితంలో జరుగుతున్నాయి. విజయ్ ఒక మాస్ హీరోగా సంపాదించుకున్న ఇమేజ్ ఆయన రాజకీయ ప్రవేశంపై భారీ అంచనాలు పెంచి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి కొద్ది దూరంలో ఆయనకు వచ్చేశాడు. సినిమా సీన్లను తలపించేలా సాగుతున్న ఈ రాజకీయ డ్రామా అటు తమిళనాడు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతుంది. రాజకీయాల్లో సమీకరణలు రోజు రోజుకు మారిపోతుంటాయి. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అనేది కూడా న్యాయ వ్యవస్థలు పరిధిలోకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. తాజాగా విజయ్కి అన్ని రకాలుగా సెట్ బ్యాక్స్ ఉన్నప్పటికీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మాత్రం తనకు అవకాశం ఇవ్వకుండా ఇంకా తాను బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ చెప్పడం ఇక్కడ ఆశ్చర్యం. బల నిరూపణం అనేది అసెంబ్లీ సాక్షిగా జరిగే ప్రక్రియ, కానీ అది గవర్నర్ ఇంటి దగ్గరనే, గవర్నర్ ఆఫీస్ దగ్గరనే జరగాలి అంటే ఎలా? ఇక్కడే ఆశ్చర్యంగా ఉంది. దీనిపై నిపుణులతో, లాయర్లతో, లీగల్ టీంలతో ఎప్పటికప్పుడు విజయ్ టీవీకే పార్టీ అధినేత విజయ్ సంప్రదింపులు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గెలిచిన గెలుపులో కూడా ఆనందం లేకుండా చిట్ట చివరి దాకా ఒక ఉత్కంఠతో సాగుతోంది. మరి అసలు ఈయన విజయ్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తాడు? ఆ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా సాగుతున్న ప్రతి చర్య, ప్రతి కార్యం ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది తమిళనాడు రాజకీయాల్లో.
ఏదేమైనప్పటికీ కూడా ఓవైపున అన్నా డిఎంకే, మరోవైపు డిఎంకే ఇద్దరు కలుస్తారు. బద్ధశత్రువులు ఇద్దరు ఒకటి అయి 2.5 సంవత్సరాలు పార్టీని పంచుకుంటారు అధికారాన్ని అని కూడా వార్తలు వచ్చాయి. కానీ దీన్ని స్టాలిన్ కొట్టిపారేశారు. వాస్తవానికి స్టాలిన్ చేసిన పని చాలా అద్భుతమైన పని. ప్రజలు మనకు తీర్పునియ్యనప్పుడు మళ్ళీ మనం ఆ పదవిని కోరుకోవడం కరెక్ట్ కాదు. ప్రజలు ఒక వ్యక్తికి, ఒక అధికార పార్టీకి అంటే ఇతర పార్టీకి వాళ్ళు అవకాశం ఇచ్చారు. 108 స్థానాల్లో ఎమ్మెల్యేలను గెలిపించారు. అంటే దాని అర్థం ఏమిటి? డిఎంకేనో, అన్నా డిఎంకేనో లేదా డిఎంకేనో ఇద్దరు కలిసి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయమని కాదు కదా. వాళ్ళు చెప్పింది క్లియర్ కట్గా టీవీకే పార్టీ విజయ్ తలపతి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటూ ఆకాంక్షిస్తూ వాళ్ళు వచ్చి ఓట్లు వేశారు. మరి అలాంటి ఓటుకు విలువనిస్తూ అలాంటి బాధ్యతను వీళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి. అంతే తప్ప విజయ్ని ముఖ్యమంత్రి కాకుండా రాజకీయాలు చేయాల్సినంత దారుణమైన ఆలోచనలు చేస్తే రాబోయే కాలంలో మళ్ళీ డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి వీళ్ళకు ఉండదు. ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాలు ఏ స్థాయిలోకి పోతున్నాయి అనేది తమిళనాడు రాజకీయాలు చూస్తుంటే అర్థమవుతుంది. ఈరోజు తమిళనాడులో అవుతున్నాయి, రేపొద్దున ఇదే పరిస్థితి ఏ రాష్ట్రంలోనైనా రావచ్చు. సంకీర్ణ పర్ఫెక్ట్గా ఇస్తే ఓటు వేస్తే పర్ఫెక్ట్గా వేయండి. తద్వారా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్వింగ్ అధికారంలోకి వచ్చే వేవ్స్ ఉంటాయి. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.